మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో నేనైతే చూడండి దోశలు అయితే వేసుకుంటున్నా. వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు అనమాట. జస్ట్ ఇప్పుడే వెళ్ళారు, వాళ్ళని పంపించేసి నేను వేసుకుంటున్నాను. సో వాళ్ళు తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. నేను కూడా చూడండి మళ్ళీ బొంతలన్నీ పిరుగుడు స్టార్ట్ చేసిన. సో తొందరగా రెడీ అయ్యి ఇంకా మా హస్బెండ్ కూడా తినేసిండు. యాక్చువల్గా టైం ఉంది తినేద్దాం అనేది నేను వేసిన, చూసేసరికి టైం అయిపోతుంది అనమాట. ఇంకా అప్పటికి వేసిన దోశలు మా హస్బెండ్కి నువ్వు తినేసి నువ్వు వెనక నేను తింటాలని చెప్తే ఇక తినేసి పోయిండు. సో ఎందుకంటే చల్లగా అయిపోతాయి కదా, వేడిగా ఉంటేనే ఒకటేసారి ఇద్దరికి ఇద్దామని స్టార్ట్ చేసినా కానీ టైం అయిపోయింది. ఈ టవల్స్ అన్న ఆడకేసే ప్లేస్ లేదు బయట, మొత్తం బొంతలు వేసినా కదా. సో తొందరగా రెడీ అయ్యి ఈరోజు సాటర్డే ఉంది, ఏకాదశి ఉంది, టెంపుల్కి వెళ్ళేసి రావాలి. సో స్వయం పాకం ఉంటుంది కదా, అది ఇస్తామన్నమాట. సో అన్నీ అయితే తెచ్చుకున్నా. స్వయం పాకం ఇచ్చే సామాన్లు, వెజిటేబుల్స్ ఒకటి తీసుకురాలే. మా హస్బెండ్ పిల్లలు దింపేసి తీసుకొని వస్తా అన్నాడు. యాక్చువల్లీ నేను వెజిటేబుల్ తీసుకురావడానికి కూడా వెళ్ళినాము, కాకపోతే మార్నింగ్ అయితే ఫ్రెష్గా మంచిగా ఉంటాయి, మార్నింగ్ తెస్తా అని చెప్పేసి మళ్ళీ క్యాన్సిల్ చేసిండు అనమాట. సో ఇప్పుడు వెజిటేబుల్స్ ఒకటి తీసుకొస్తే రెడీ అయ్యి ఆల్రెడీ సెకండ్ టైము బొంతలు వేసిన, అవి కూడా అయిపోయి ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ అవి ఉండాలి. వాళ్ళు 7:40కే వేసిన, ఇప్పుడు 8:45 అవుతుంది. గంట సేపు అయి ఉండాలి. ఈ మెంటల్ గోడ్కు మా చిన్నోడు ఓపెన్ చేసిండు. ఓపెన్ చేసేసరికి అది ఆన్ ఆఫ్ చేసుకుంటా అది ఆన్ అయిందిలే అని చెప్పేసి నేను వచ్చి కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఒక ½ అవర్ దాకా అట్లే ఉన్నా. ఆ తర్వాత పోయి అసలు సెకండ్ టైం వేసింది ఆనే కాలేదు, మళ్ళీ పోయి ఆన్ చేసిన. ½ అవర్ వేస్ట్ అయింది. నేను తొందరగా బొంతలు వేసుకుంటే తర్వాతకి బట్టలన్నీ వేసేసి ఇంకా పూజ చేసుకోవచ్చు అన్నట్టుగా. నేను ఒకవేళ ఇప్పుడు అవి తిరుగుతున్నప్పుడే నేను స్నానం పోతే మళ్ళీ ఇడిచిన బట్టలు ముట్టుకోవాల్సి వస్తుంది. అందుకని చెప్పి నేను పొద్దున్న 6 గంటలకు లేచి ఫస్ట్ చేసిన. 7:20 కల్లా ఫస్ట్ వాయి అయిపోయింది. మా చిన్నోడు చేసేటవన్నీ లంగపానులే. తొందర చేసుకుంటే స్వయంపాకం మెయిన్గా గుడికి వెళ్ళాలి. సో స్వయంపాకం మేము లాస్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేసినాం. ఎవ్రీ మంత్ 2 ఏకాదశులు వస్తాయి కదా, ఏదో ఒక ఏకాదశికి స్వయంపాకం ఇద్దాం బ్రాహ్మణ్స్కి అని చెప్పేసి ఇస్తున్నాం అనమాట. మా చిన్నోడేమో ఇట్లా వేసినట్టు వాడికి రెడీ అయ్యి అంటున్నా. ఆల్రెడీ సెకండ్ వై కూడా అయిపోయి ఉండేది, తినేసి డైరెక్ట్ స్నానం కన్నా పోతుండేది. ఇప్పుడు ఏం చేయాలి, వంటనని చేస్తే అది ఎంత అయిపోయారు, మళ్ళీ ఇడిచిన బట్టలు ముట్టుకోవాల్సి వస్తుంది. అది నా బాధ. నిన్న అది ఏమంటారు ఆలు దోశ, అదేం పెద్దగా అంటే టేస్ట్ బాగుంది, దోశ అనేది మంచిగా వచ్చలేదు. ఈరోజు నార్మల్ బాగానే వచ్చింది. 2 వేసుకున్నా. చట్నీ మంచిగా ఉన్న రోజు 3 కూడా తింటాను. చట్నీ మంచిగా అమ్మా. నాకైతే గుడికి వెళ్ళేసి వచ్చినాక ఎంత అయిండే, లెవెల్ 40 ఏమైండే. లెవెల్ 40 కూడా లెవెల్ 35 అయ్యిండే. లెవెల్ 35 అంటే అది ఒక 25 మినిట్స్, ఇది ఒక 15 మినిట్స్, 40 మినిట్స్ దాకా టైం ఉండే అనమాట. సో 40 మినిట్స్ టైం ఉంది కదా అని చెప్పేసి ఒక్క 5 మినిట్సే కూర్చున్నా, అంతకు మించి కూడా కూర్చోలేను. 5 మినిట్స్ కూర్చునే లోపు గుర్తుకొచ్చింది నాకు టైం అయిపోయి, నేను వచ్చినాక మంచాలు ఇస్తామని చదువుకుంటా అని చెప్పేసి వెళ్ళిపోయినా. సాటర్డే కాబట్టి గోవిందనామాలు ఏమంటారు సూత్రం, నామాలు, అష్టోత్తరం ఇవన్నీ చేస్తాను అనమాట. సాటర్డే రోజు వెంకటేశ్వర స్వామివి అన్నీ చదువుకునే వారికి కనీసం 15 మినిట్స్ అన్నీ అవుతుంది. 15 మినిట్స్ ఆడైపోయింది. వెంటనే చూస్తే బట్టలు అయిపోయినాయి. బట్టలు వేసి వచ్చేలోపు నేను బట్టలు వేసుకుంటూ జస్ట్ ఇట్లా కూర్చున్నా, ఇంతలోపు టైం అయిపోయింది. ఇంకా అవన్నీ సూత్రాలని చదువుకొని వెళ్ళేలోపు ఇంకొక 5-10 మినిట్స్ ఉందిలే అని అనుకున్నా, కాకపోతే బట్టలు అప్పుడే అయిపోయినాయి. ఇంకా క్లైమేట్ కూడా ముబ్బు ఉంది. ఇప్పుడు వేసేసి వెళ్తే వచ్చేలోపు కొంచెం ఆడతాయి కదని చెప్పేసి మళ్ళీ బట్టలు ఆరకేసి మళ్ళీ టిఫిన్ కట్టుకున్నా. ఇద్దరికి జస్ట్ బాక్స్లో అన్నం కూర ఒకటి పెట్టుకున్నా. అన్నం కలపలేను, స్పూన్ తీసుకెళ్ళి ఆనే కలిపేసి ఇద్దాం అనుకున్నా. స్పూన్లు తీసుకెళ్ళలేను. పిల్లలు ఈ ఇయర్ అయితే 4th ఇయర్ ఆ స్కూల్లో వెళ్ళబట్టి ఏ రోజు స్పూన్ మిస్ అవ్వకుండా వెళ్ళేదని కాదు, ప్రతిరోజు స్పూన్ ఫస్ట్ వేసుకునేదాన్ని. స్పూన్ మర్చిపోయినా, ఫస్ట్ టైం ఈరోజు చేతితో కలిపి పెట్టిన పిల్లలిద్దరికి. అండ్ ఫ్రూట్స్ కూడా స్కూల్కే ప్రోమోగనేట్, క్యారెట్ తీసుకెళ్ళి స్కూల్లోనే
పెళ్ళేసి పెట్టి ఇచ్చిన. అంత టైం అయిపోయింది. ఈడనే 12:30 ఏం అయిపోయినాయి. 12:20కి వాళ్ళకు వదులుతారు. 10 minutes ఈయన లేకపోయింది. స్కూల్ దగ్గరికి వెళ్ళేసి బాక్స్ కలిపి చేతో అన్నం పెట్టి మళ్ళీ ఫ్రూట్స్ కట్ చేసి క్యారెట్ కట్ చేసి పెట్టి ఇచ్చిన. అంత హడావిడైంది 6 o'clock లేస్తేనే. జస్ట్ గుడికి వెళ్ళేసి వచ్చి ఒక 5 minutes కూర్చున్నా, అంతే టైం ఉంది కదా అనేసి. సూత్రాలు చదివలేను కదా అనేది గుర్తుకు వచ్చలేదు నాకు. సాటర్డే రోజు కొంచెం టైం పడుతుంది అన్నీ అవన్నీ వేసుకొని మళ్ళీ బట్టలు వస్తే ఇక బట్టలు అందులో మార్నింగ్ నుంచి బొంతలు వేస్తున్నాయి కదా, సో ఆరినట్టుగా తీసుకొని మళ్ళీ వేసేవారికి టైం అయిపోయి జస్ట్ ఇప్పుడు వచ్చి మళ్ళీ బొంతలు అన్నీ అదే ఆరినవన్నీ చూసుకొని తిప్పేసుకొని మళ్ళీ వచ్చి ఇప్పుడు కూర్చున్నది. మీరు నిన్న మార్నింగ్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసిరు కదా, జేబులు చెక్ చేసి వేసిరా? మీకు ఎన్నిసార్లు అయితే జేబులు చెక్ చేయమని మళ్ళీ 5 rupees కాయిన్ వచ్చింది. ఇప్పుడు 1 rupee కాయిన్ వచ్చింది. నిన్న నాన్న చూసిందంట పైప్లో 5 rupees కాయిన్ వచ్చింది. వాషింగ్ మిషన్లో డబ్బులు పోతే ఖరాబ్ అవుతుంది. చెక్ చేసి వేస్తున్నారా లేదా? డబ్బులు చెక్ చేసి ఏమని చెప్తానా లేదా? వెనుక పోకని చెప్పిన. షర్ట్లు ఒకటే ఉన్నాయి, ప్యాంట్లు వేసుకోలేరు, చెడ్డీల మీద ఉన్నారు, వెనుక పోకండి అని చెప్పిన. ముందుకు రండి అంటే మళ్ళీ వెనుక పోతుంది. జర జేబులలో చెక్ చేసి వేయండి మీరు, లేకపోతే ఒక పక్కకన్నా పెట్టుకొని నేనైనా చెక్ చేసుకొని వేసుకుంటా. 5 రూపాయలు 2 రూపాయలు ముఖం చూసుకుంటే 30,000 ఖర్చు వస్తుంది. వెనుక పోకురా, చెడ్డి మీద ఉన్నావురా, కనబడుతున్నావురా. నేను చెప్పేది ఫస్ట్ నుండి. ఏం గిఫ్ట్ రా? అది పైన ఉందిలే. సరే చెప్పేది నుండి. మీరు వేయకపోయినా పర్వాలేదు. చెప్పా బట్టలు ఇప్పేసి ఊక ఆడ పెట్టేసేయండి. నేను చెక్ చేసుకొని వేసుకుంటా వాషింగ్ మిషన్లో, సరేనా? ఇప్పటికి 2-3 సార్లు డబ్బులు వస్తున్నాయి. వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిందంటే ఇంకా అంతే, మళ్ళీ ఉత్తుకుంటూ కూర్చోవాలి. ఇప్పుడున్న మా పరిస్థితులకు మళ్ళీ కొనాలంటే టైమే పడుతుంది. అప్పటిదాకైనా సరే ఉత్తుకుంటూ కూర్చోవాలి. ముందు అలవాటు తప్పింది. ఇప్పుడున్న పరిస్థితులకు కొనలేం తొందరగా, ఖరాబ్ అయితే. బట్టలు వేసుకోండి. వచ్చి ఛాన్స్ అయిపోయింది. ఏం మొట్టుపత్తులు వస్తుంది ఈరోజు, అంటే సాటర్డే సండే మొట్టుపత్తులు వస్తుందేమో రోజు. ఏం బొమ్మలు వస్తాయి కదరా? బండి, చీకు బండి, శివ, మొట్టుపట్లు అవి వస్తాయి. అసలు బొమ్మల గురించి అయితే లేకుండా వీళ్ళకి మధ్య టీవీ పెట్టుకొని బొమ్మలన్నీ చూసి అన్నీ చూడండి. ఇప్పుడు బయటికి వెళ్ళేసి వచ్చారు. రేపు సండే ఉందని చెప్పేసి ఈరోజు హోంవర్క్సే రాసుకోలేదు. వాళ్ళ నానంటే గ్రౌండ్కి వెళ్ళేసి వచ్చారు. అసలు ప్రిజర్వేటివ్స్ తినద్దని చెప్తుంటే కూడా చిప్స్ ఇవన్నీ తినద్దని చెప్తే కూడా తినద్దని చెప్తున్నాను. నేను తినద్దని చెప్పి తీసుకురావద్దని చెప్తున్నా. మళ్ళీ నువ్వు అవి తినుకుంటే మళ్ళీ నాకు ఇస్తలేడని చెప్తున్నావా? నీకు ఎంత చెప్పాలరా? నీకు ఎంత చెప్పాలా? ఇదేంటి మళ్ళా? దీని లోపల వచ్చేటివి జెమ్స్ కలర్ ఏం వచ్చలేకుండా తెచ్చుకోండి. మీరు చెత్త సామాన్లు తెచ్చుకొని తినుర్రి. కడుపు నొప్పి గిడుపు నొప్పి అని అలా ముఖం మీద వేసి చెప్పకుంది. సో నెక్స్ట్ నేను వచ్చేసి బాసలేదు తోమాలి. ఇది వచ్చేసి వంకాయ కూర, ఇది వచ్చి దోసల చట్నీ, ఇది వచ్చేసి అన్నం. ఎవరిలాకుండా అడవండి బ్యాక. ఓ నీదేదిరా? ఓ మళ్ళీ ఇంకేమేమో ఉన్నాయి ఈడ. మీ అయ్యకి పని పట్ట లేదు, ఇప్పించండి ఇవన్నీ కదా. సో అన్నం కూడా ఉంది. నేను దోశలు వేసుకుందాం అనుకుంటున్నా. నాకైతే అన్నం తినబుద్ధి అవుతలే. సో దోశలు అయితే వేసి పెట్టుకుంటా. మా హస్బెండ్ షాప్కి అయితే వెళ్ళేసి వస్తా అన్నాడు. రాగానే దోశలు వేసుకొని తింటా. అండ్ నిద్ర కూడా తొందర పోవాలి. మార్నింగ్ తొందర లేసిన కాబట్టి నిద్ర సరిపోనట్టు అవుతుంది. నెత్తిన వస్తుంది మళ్ళీ నాకు నిద్ర సరిపోతే. రేపు ఖచ్చితంగా వైట్ హెయిర్ బాగా కనబడుతుంది, కలర్ వేసుకోవాలి.
ఖచ్చితంగా రేపు కలర్ వేసుకొని తలస్నానం చేసుకుంటే మళ్ళీ మండే రోజు నార్మల్గా తలస్నానం చేసుకోవచ్చు. ఎందుకంటే మండే రోజు నేను పూజ చేస్తాను కాబట్టి ఆ రోజు షాంపూ పెట్టకూడదు, జుట్టు కూడా దువ్వకూడదు. ఓన్లీ నార్మల్గా హెయిర్ వాష్ చేసుకొని జుట్టు దువ్వకుండా అట్లే క్లిప్ పెట్టేసుకుంటాను అనమాట. అందుకే రేపు సండే కాబట్టి సో బొంతల గింతల పని అంతా అయిపోయింది. గ్యాస్ ఒకటి ఉంది, గ్యాస్ ఇక ఈ బిందెలు ఇవి ఒకటి తోమేసుకుంటే రేపు పూజ సామాన్లు తెచ్చుకుంటే మండేకి అంతా అయిపోతుంది. ఈ జుట్టు పని రేపు బట్టాలి. మా హస్బెండ్ కూడా వైట్ హెయిర్ వచ్చింది అన్నాడు, సో అతను కూడా కలర్ తెచ్చుకుండు. అతను కూడా నార్మల్గా కలరే వేసుకుంటుండే. యాక్చువల్గా న్యాచురల్గా కలర్ ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాను చెప్పింది కదా. సో అది కొంచెం సామాన్లు తెచ్చుకునేది ఉంది. సో ఇప్పుడు ఏం వద్దులే అని చెప్పేసి తెచ్చుకోలే. 2 తెచ్చింది మా హస్బెండ్. ఇవి వేసుకుంటాడంట కింద. నాకు వచ్చి ఎప్పటిలాగా నాకు తెచ్చిందాడు ఉంది, కానీ అతనికి 2 తెచ్చుకున్నాడు. ఏం పెట్టుకుంటాడో ఏం వేసుకుంటాడు. కానీ రేపు మాత్రం మేమిద్దరం నెత్తిలో కలర్లు వేసుకోవాలి. ఈ హెన్న తీసి గుర్తుకొచ్చింది, ఇది ఆషాఢం కదా, గోరింటాకు తీసుకురా పెట్టుకుందామని అంటున్నా. తెస్తనే లేరు, ఏవి మర్చిపోతుండొచ్చు. అండ్ ఇక్కడ ఎక్కడున్నాయో కూడా తెలియదు చెట్లు, అవే చూస్తున్నాడు. ఏడైనా ఉంటే పట్టుకొస్తా అని చెప్పిండు. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు ఎవ్రీ ఆషాఢంకి పక్క పెడుతుంటే మా అమ్మ. ఇక్కడికి వచ్చినాక చాలా వరకు మిస్ అయినా, అప్పుడప్పుడు దొరకప్పుడు లాస్ట్ కోన్ పెట్టేసుకుంటాను అనమాట. గోరింటా పెట్టకపోతే పంది గడుపులో పుడతామని అంటారు ఆషాఢంలో పెట్టుకోకపోతే. దాని వెనకాల ఏదైనా రీజన్ ఉండింటుంది, కానీ ఇట్లా చెప్పింటారని అనుకుంటున్నాను. నేను కరెక్ట్ రీజన్ ఏందని నాకు తెలియదు. సో ఇంతే ఈ వీడియో. ఈరోజు ఎక్కువ ఏం తీసలేనట్టున్నా, మాట్లాడినట్టున్నా. సో ఇంతే వాళ్ళ వీడియో. బై.